హలో, ఓకే, ఇప్పుడే పంపిస్తాను. రే, ఆ శంకర్ రెడ్డి పొలానికి వెళ్తున్నాడంట. ఇంట్లో ఇద్దరు తమ్ముళ్ళు మరదళ్ళు మాత్రమే ఉన్నారంట. మీరెళ్ళే ఆ చిన్న వేసేసరండి. ఓకే బాస్, ఓకే బాస్. సే పదండ్రా. ప్లాన్ చేసి 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే ఓనర్ గాడు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి వే చూపించాడు. వాడు మామూలుడు కాదు. పిఏ శివారెడ్డికి ఫోన్ చేయి. ఖురేషీ బాబు, చెప్పండి ఖురేషీ బాబు. ఫోన్ ఆ ఓనర్ గడికి ఇవ్వండి, వాడితో మాట్లాడాలి. ఖురేషీ బాబు నీతో ఏదో మాట్లాడాలంట. అది మన లెవెల్ రెడ్డి గారు. చెప్పు ఖురేష్ బాబు. శభాష్ ఓనర్, నువ్వు సూపర్, నిజంగా గ్రేట్. అంతగా నేనేం చేశానండి? చిన్నోడి మర్డర్ ప్లాన్ ని బాగా ఎగ్జిక్యూట్ చేశావు. నేనెప్పుడు చేశానండి? ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకు చిన్నోడి మర్డర్ ప్లాన్ చెప్పాను. అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఆదిశంకర్ రెడ్డి అడ్డు లేకుండా పొలానికి తీసుకెళ్తున్నావు కదా. ఆదిశంకర్ రెడ్డి అడ్డు లేకపోతే నేను చిన్నోని ఈజీగా వేసేస్తాను. అందుకే కదా నువ్వు ఇలా చేసావు. మీకు అలా అర్థమైందా? ఆ ఓనర్ గారు శివారెడ్డిని పక్క తీసుకెళ్లి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు సార్. ఎవరితోనో కాదు బాబాయ్, ఆ ఖురేషీ గారితోనే అయి ఉంటుంది. నీ గురించి శివారెడ్డి ముందే చెప్పాడు. స్కెచ్లు వేయటంలో నువ్వు నాకన్నా బాగా ప్లాన్ చేస్తావు. నిజంగా ఈ స్కెచ్ నేను వేయలేదండి. అంటే నీకే తెలియకుండా చేసావా? నువ్వు కామెడీ కూడా చేస్తావని నాకు ఆ శివారెడ్డి చెప్పాడులే. నీకు ఎంత డబ్బైనా ఇస్తాను. నీలాంటి వాడు. ఏంటండి ఈ ఖురేషీ నేను వేణు స్కెచ్ వేశానంటాడు? నువ్వే వేసినావేమో ఎవరు తెలుసు. మీరు బెల్లెట్వారండి. ఎప్పుడు మీ పక్కనే కదా ఉన్నాను. నేను ఎప్పుడు వేసాను? హలో ట్యాంకరు, ఏంటి అక్కడ ఉప్మా బీటింగ్? పొలానికి రావా? మీరు పదండి, మేము వెనకాల వస్తాం. ఏ వెన్నుపోటు పడవడానికా? కాదండి, జెండే గారి నాగలి పోటు చూడడానికి. వచ్చేటట్టుగానే ఉంది మీ వాలకం. పదండి పదండి. సరే రండి. ఏమండి రెడ్డి గారు, ఇంట్లో ఇద్దరు తమ్ముళ్ళని ఇద్దరు మరదల్ని పెట్టి శంకర్ ఏమో మనల్ని పొలానికి రమ్మంటున్నాడు. ఇంట్లో ఉన్న చిన్నోడిని వేసేయడానికి ఈ శంకర్ని మనమే పొలానికి తీసుకెళ్తున్నామని ఖురేష్ అనుకుంటున్నాడు. నేను తీయని సినిమాకి డైరెక్టర్ గా నా టైటిల్ వేస్తారేంటండి? ఎందుకే కంగారు పడుతుండావు? చిన్నోడిని వేసేయాలని అడియా ఖురేషీకి నువ్వే ఇచ్చావని శంకర్కి తెలియదు కదా. శంకర్ మనల్ని పొలానికి రమ్మంటున్నాడు. ఇక్కడ ఏం జరిగినా ఆ ఖురేషీ మీదకే పోతుంది కదా, నీ మీదకే నా మీదకే రాదు కదా. పద పద. ఏంటో ఈ కన్ఫ్యూజన్. ఏదన్నా తేడా జరిగితే ఖురేషీ చిన్నోడిని వేసేయటం అటు ఉంచి శంకర్ నన్నేసేస్తాడు. ఊరికే భయపడు మాక. పద పద. అలానే సంధ్య 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 ఆగు. అరే సంధ్య, నేను ఇలా కాదు. అబ్బా ఏంటండి ఇది? ఇంట్లో ఎవరు లేరు. ఈ గదిలో మనం, ఆ గదిలో చిన్నోడు సంధ్య మాత్రమే ఉన్నారు. ఉంటే ఏం చేద్దామని? అబ్బా అర్థం చేసుకోవే. దొరక్క మనకి ప్రైవసీ దొరికింది.
దొరికితే దాన్ని ఇలా వాడుకోవాలా? తప్పేముంది శ్రావణి? చిలిపి. తప్పు కాదు, మీ జాతకంలో గండం ఉంది. అబ్బా, నేను బయటికి వెళ్ళినప్పుడు కదా, బెడ్రూమ్ లో ప్రాబ్లం ఏంటి? బావగారు ఇంట్లో లేనప్పుడు ఇలా చేయడం తప్పు. అన్నయ్య ఇంట్లో ఉంటే మనమేం చేయలేం కదా. బావగారు చెప్పేంత వరకు మనం ఏం చేయకపోవడమే మంచిది. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్టు ఏంటే నువ్వు? బావగారు ఇంకా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇచ్చే వరకు ఆగాల్సిందే. అంటే జెండే గారు పొలం పండించేంత వరకు మనం ఆగాల్సిందేనా? అంతే కదా మరి. అదే కదా బావగారి ఆర్డర్. అబ్బా, ఈ జెండే గారి పొలంలో మొలకలు వచ్చేది ఎప్పుడు? మొగుడు పెళ్ళాలుగా మనం కలిసేది ఎప్పుడు?